అందరికీ నమస్కారం. నిహారిక వర్గం ఛానల్ తరపున వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో ఈ ఛానల్ ద్వారా మొట్టమొదటి రీడింగ్ నేను చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రీడింగ్స్లో ముఖ్యంగా టారో రీడింగ్స్ అనేటప్పటికీ ఒక ప్రిడిక్షన్ కాదు, అంటే భవిష్యత్తుని మనం తెలుసుకునేటటువంటిది కాదు అని ముందుగా మనం తెలుసుకోవాలి. ఇది మన జీవితంలో ఏదైతే జరుగుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అలా కాకుండా టారోని మనం ఎప్పుడూ కూడా ఒక టూల్ లాగా, ఒక సాధనం లాగా, అంటే మనకి ఒక గతం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక గతం ఉంటుంది, గతం తాలూకు అనుభవాలు ఉంటాయి. వాటిని బేస్ చేసుకోకుండా భవిష్యత్తు వైపు మన డెస్టినీ ఏంటి అని గుర్తించి మనకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని మనం ముందుకు కొనసాగడానికి ప్రజెంట్లో, అంటే మనం వర్తమానంలో జీవిస్తూ ఉంటాం ప్రతిరోజు. ఆ వర్తమానంలో మనం ఏం చేస్తే మనం డెస్టినీ చేరుకోగలుగుతాం, వాటికి కావాల్సినటువంటి వ్యక్తిగత లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకోవాల్సినటువంటి అవసరత దీని ద్వారా కొంచెం సాధ్యమవుతుంది మనకి. తద్వారా మనం జీవితాన్ని మరి చక్కగా మనకి నచ్చినట్లుగా, మన వ్యక్తిత్వానికి సరిపడినట్లుగా, ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా ఎలా జీవించాలి అనేది తెలుసుకోవడానికి, ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం వర్తమానంలో మనల్ని మనం సరి చేసుకుంటూ మనం ముందుకి కొనసాగడానికి, మన జీవితపు డెస్టినీని ప్రశాంతంగా, మరి ఆనందంగా, పీస్ఫుల్గా ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ సహకరిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మొట్టమొదటి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని పంపించండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మనం దసరా సందర్భంగా మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి మన జీవితంలో, అంటే ఫెస్టివల్ కాబట్టి ఒక జనరల్ రీడింగ్ చేస్తున్నాను. దసరా సందర్భంగా మన జీవితంలో మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి, దాని ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొంది మన డిస్టెన్స్, మన యొక్క గోల్ని చేరుకోగలం అనేది చూద్దాం. కార్డ్ షఫల్ చేస్తున్నాను. ఇది జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. మీరు చూస్తున్నప్పుడు అదర్ ఒకవేళ రిలేషన్స్కి సంబంధించి వచ్చినట్లయితే మీరు అదర్స్ జెండర్ని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు 30 to 40% రెజినేట్ అయితేనే మీరు ఈ వీడియోని తీసుకోండి. అందరికీ వర్తించాలని ఏముండదు. రెజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి, లేదా స్కిప్ చేయండి, లేదా వినోదం కొరకు మీరు దీన్ని చూడొచ్చు. రీడింగ్ స్టార్ట్ చేద్దాం. Eight of Cups, Nine of Cups, the Hanged Man, Two of Wands, Eight of Wands, Seven of Pentacles. కార్డ్స్ కనబడుతున్నాయని అనుకుంటున్నాను. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 10 of Wands. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 10 of Wands. రీడింగ్ చాలా ప్రస్ఫుటంగా, చాలా ఎలబరేట్గా ఉంది. అన్ని ఎనర్జీస్ ఇంచుమించుగా ఫైర్ ఎనర్జీ వచ్చింది, కప్స్ ఎనర్జీ వచ్చింది, తర్వాత పెంటికల్స్ కూడా వచ్చింది. దీన్ని మనం 10 of Wands
తర్వాత 8 ఆఫ్ వాండ్స్, పెంటికల్స్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ కప్స్ ఎనర్జీ. కప్స్ ఎనర్జీలో 8 ఆఫ్ కప్స్ వచ్చింది, 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. రిలేషన్లో మనం చూసినట్లయితే అన్నీ కూడా కప్స్ ఎనర్జీలో అన్నీ కూడా మనకి చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అయితే ఎందుకో కానీ వాటిని విడిచిపెట్టి ఇక నాకు ఇది వద్దు అని ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా కనబడుతూ ఉంది. ఇది కూడా బర్డన్ లాగా కనబడుతూ ఉంది. ఈ బర్డన్స్ అనేవి అంటే ఇది లవ్ అనే కాదు, మన లైఫ్లో ఏదైనప్పటికీ కూడా ఏ ఎమోషన్ తీసుకున్నా లేదా మనం ఏ గోల్ తీసుకున్నప్పటికీ కూడా బర్డన్గా ఫీల్ అయ్యి అంటే అంత భారాన్ని కూడా మనమే మోస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. అది ఏ ఎమోషన్ అయినా సరే అది బర్డన్గా తీసుకున్నప్పుడు మనకు దాని మీద ఒక విరక్తి, ముందుకు వెళ్ళలేనటువంటి ఒక నిస్సహాయత కనబడుతూ ఉంటుంది. అది ఎంతగా మనిషిని ప్రభావితం చేస్తుందంటే ఇక మనం ఏమీ చేయలేమన్నమాట. చూస్తారు కదా, బర్డన్ ఏమీ చేయలేం, అందులోనే కూరుకుపోయి మనకి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనమాట. 8 ఆఫ్ వాండ్స్ అనేది కమ్యూనికేషను. మనకు అవకాశం వస్తూ ఉంది, కానీ ఈ వచ్చినటువంటి బర్డన్ని మనం ఇందులోనే కూరుకుపోయి ఒక నిస్సహాయతతో మనం దీన్ని చూడలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈ కప్స్ ఎనర్జీ రిలేషన్లో మనం ఈ కప్స్ ఎనర్జీ అనేది ఒక ఇమోషనల్ వాటర్ ఎనర్జీ. అయితే ఈ వ్యక్తి దీన్ని చూడలేకపోతూ ఉన్నారు, అంటే అటువైపు తిరిగిపోయినారు. ఇందులో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలు. అంటే ఆ రిలేషన్ మీద ఒకప్పుడు చాలా ఎఫెక్షనేట్గా ఉండి ఉండొచ్చు, మన ఎమోషన్స్ చాలా బాగా ప్రభావితమై ఉండొచ్చు, ఆ రిలేషన్లో ఎంతో ఎంజాయ్మెంట్ కూడా అనుభవించి ఉండొచ్చు. అయితే ప్రజెంట్ ఆ రిలేషన్ మీద లేదా ఆ వ్యక్తుల మీద ఒక నిరాశ, నిస్పృహ, లేదా వారికి అనుకూలంగా ఆ యొక్క సన్నివేశం కానీ సిచ్యుయేషన్ కానీ లేదని భావించడంతో వెనక్కి తిరిగిపోయి తనకున్నటువంటి ఆ బాంధవ్యాలని, బంధుత్వాల్ని తీసుకోపోవడం. అంటే ఇక్కడ రిలేషన్ అంటే మీరు ఒకటే రిలేషన్గా మీరు టార్గెట్ చేయకండి. ఇంట్లో అనేక రకమైనటువంటి రిలేషన్స్, అనేక రకమైనటువంటి ప్రేమలు, అన్ని బంధుత్వాల మధ్య అనేకమైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి. వాటిని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నటువంటి నిస్సహాయత. ఇక్కడ మూన్ వచ్చిందంటేనే సాడ్ ఇది వస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక బర్డన్గా భావించడం, దాన్ని ఒక బర్డన్గా భావిస్తూ ఉండడం వల్ల ఇటువంటి మనసులో అనేకమైనటువంటి భావాలు మనకి కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే దీన్ని మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. తర్వాత మనం ఏ విధంగా ఆలోచన చేయాలంటే గ్రౌండ్ టు ఎర్త్ వెళ్ళాలి మనం. అంటే మనం ఎప్పుడూ కూడా నేల మీద నిలబడి స్థిరత్వం కలిగి ఆలోచన, మైండ్తో, మనసుతో ఆలోచన చేయాలన్నమాట. ఎప్పుడైతే గ్రౌండ్లో మనం ఉంటామో అదే ఎర్త్ ఎనర్జీ. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, భూమి మీద చెప్పులు లేకుండా తిరిగినట్లయితే ఆ భూమికి ఉన్నటువంటి శక్తి మనలోకి వస్తుంది అనేసి. అంటే డౌన్ టు ఎర్త్ ఉండడం అన్నమాట. మనం స్థిరంగా నిలబడి ఆలోచించినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక నిర్ణయము తీసుకోగలిగే శక్తి మనకి వస్తుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనలో మనం ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటామో, అంటే ఈ సిచ్యుయేషన్ని, ఈ పరిస్థితిని నేను ఎలా అధిగమించాలి, నేను ఏమైనా ఇక్కడ త్యాగం చేయవలసి ఉందా, లేదా నాకు నేనే నిర్ణయాన్ని తీసుకోవాలా, ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఒక కన్ఫ్యూజన్. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈ రెండు విషయాల్లో మనం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. రెండు దారులు కనబడుతున్నాయి మనకి. ఇది ఫైర్ ఎనర్జీ. అంటే మన మనసులో ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఈ బర్డన్ మనం మోస్తున్నప్పుడు, ఎనీ రిలేషన్ మోస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరత
ఉంది. ఈ ఫైర్ ఎనర్జీలో అంటే మన మనసు దాని కొరకు తప్పిస్తున్నటువంటి సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే అన్నీ నాకు తెలుసు, నేను ఏదైనా చేయగలను, నేను ఏ నిర్ణయమైనా తీసుకోగలను అనే ఒక భావనలో వ్యక్తి ఉంటూ ఉంటాడనమాట. అటువంటప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలంటే ఒక స్థిరమైనటువంటి మనసుతోటి బాగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది బర్డన్లో ఉన్నాం, సాడ్గా ఉన్నాం, మనకి ఏం కావాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత మనకి వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మనం స్టేబుల్గా నిలబడాలి. మనకి ఏం కావాలో మనం ముందుగా తెలుసుకోవాలి. మనమేంటో ముందుగా మనం తెలుసుకోవాలి. అంటే సెల్ఫ్ లవ్ కలిగి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన జీవితం ముందుకు కొనసాగడానికి ఎంతవరకు మనం నిర్ణయం తీసుకోవాలి, మనం పెట్టుకోవాల్సినటువంటి బౌండరీస్ ఏంటి, అవతలి వ్యక్తికి పెట్టవలసినటువంటి బౌండరీస్ ఏంటి, మనం అవతలి వ్యక్తితో ఏమైనా మాట్లాడవలసి ఉందా, నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మనకి ఒక స్టేబుల్నెస్ని ఇవ్వాలి, అంటే ఒక గోల్ని ఇవ్వాలి, మన డెస్టినీకి ఉపయోగపడేదై ఉండాలన్నమాట. ఈ విధంగా ప్రపంచం అంతా నా చేతిలోనే ఉంది, నేను ఏదైనా తీసుకోగలను, లేదా నాకే అంతా తెలుసు, మంచి చెడులు అనేవి నాకు అవసరం లేదు అనేటటువంటి తప్పుడు అంటే ఒక నెగిటివ్ థాట్లోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలని మనం నిర్ణయించుకుంటామో దాన్ని కమ్యూనికేట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది కమ్యూనికేషన్కి కార్డు కాబట్టి కమ్యూనికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం దాన్ని వ్యక్తపరచవలసినటువంటి అవసరం ఉంది. మన యొక్క భావాల్ని ఇతరులకు చెప్పవలసినటువంటి కమ్యూనికేట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యాక్షన్ తీసుకునే ముందు నిర్ణయం తీసుకునే ముందు కూడా హ్యాంగ్మెన్ గమనం. ఎందుకు ఇది అని అంటే మనం తీసుకునే నిర్ణయంలో ఒక్కొక్కసారి మనం సాక్రిఫైస్ చేయవలసినటువంటి అవసరం కూడా మనకి వస్తూ ఉంటుంది. అంటే త్యాగం చేయవలసినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు మనం తీసుకోవాల్సిన నిర్ణయానికి మరి సూటబుల్ కావు. అలాంటప్పుడు మనం దాన్ని కొన్నిసార్లు త్యాగం చేయవలసినటువంటి అవసరత ఉంటుంది. ఈ త్యాగం చేయడంలో కూడా ఒక స్టేబుల్నెస్, ఒక స్థిరత్వం కావాలి. ఎందుకు అంటే వన్స్ మనం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవడానికి అవ్వదు. ఒక స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మనం దాన్ని తిరిగి మళ్ళీ మార్చుకోవడానికి అవకాశాలు ఒక్కొక్కసారి మనకి రావు అనమాట. అటువంటప్పుడు మనం ఎంతో స్థిరంగా బాగా ఆలోచించి మన స్పిరిచువల్గా కూడా సహాయం తీసుకుని మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని వల్ల స్టిక్ ఆన్ అవ్వాల్సినటువంటి అంటే దాని మీదే నిలబడి మాట మీద నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ప్రశాంతత అనేది మనకి వస్తుంది. అంటే మనం ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒకవేళ ఆ రిలేషన్లో మనం ఏమైనా త్యాగం చేయవలసిన నెసెసిటీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పాటించినప్పుడు అది మనకి ఒక పీస్ని మనకి ఇస్తుంది అనమాట, ఒక ప్రశాంతతని మనకి ఇస్తుంది. ఎప్పుడైతే మనకి ప్రశాంతత అనేది వస్తుందో మనం దాని గురించి మనం చింతించవలసినటువంటి పని లేదు. ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్నాం, దాన్ని పాటించే అవసరం ఉంది. దానివల్ల మనం ఇతరులకి ఏ విధమైనటువంటి హాని కూడా చేయడం లేదు. అది మనకి ప్రశాంతతనిస్తుంది. వాళ్ళకి మంచి జరిగేలాగే మనం నిర్ణయం తీసుకుంటాం, మనకి మంచి జరిగేలాగే మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు మనకి పీస్ఫుల్నెస్ వస్తుంది. ఒక పెయిన్ ఉంటుంది కానీ పీస్ అనేది మనకి, నేను ఇది చేశాను, ఇది మంచిది, ఇది నాకు అవతల వ్యక్తులకు కూడా మంచిది అని మనం అనుకున్నప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా భగవంతుడు పీస్ అనేది ఇస్తాడనమాట. ఇది ఈ కార్డు యొక్క ఉద్దేశం. మనం ఎప్పుడైతే ఒక రిలేషన్లో ఒక బర్డెన్ గానో లేకపోతే దాన్ని ఒక బాధ్యతలో కానీ ఒక కెరియర్లో కానీ దాన్ని బర్డన్గా మనం అనుకున్నామో ఆ బర్డన్ నుంచి మనం బయటికి పడడానికి ఇంకా అయిపోయింది నా పని, ఇంక నేనేమి చేయలేను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకు అంతా తెలుసు అనే నమ్మకంతో కాకుండా మనం ఆలోచించి ఎటువైపు వెళితే మనకి మంచి జరుగుతుంది అనేది ఆలోచించి మనం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆచరించినప్పుడు ఒకవేళ అది సక్సెస్ అయినట్లయితే అది ముందుకు వెళ్తుంది, కమ్యూనికేషన్ చేయాలి.
యాక్షన్ చేయాలి, గ్రౌండ్ టు ఎర్త్ ఉండి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మనం మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు సెల్ఫ్ లవ్ని, మనల్ని, అవతల వ్యక్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకుని రెండు పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మెయిన్ ఎంత బ్యాలెన్స్ అంటే సింగిల్ లెగ్లో బ్యాలెన్స్ అవుతుంది ఇది. అంటే ఇందులో ఏ విధమైనటువంటి రిగ్రెట్స్ లేవు. ఇలా చేస్తున్నందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. పైగా ఒక ప్రశాంతతని, ఒక స్థిరత్వాన్ని ఎంచుకున్న వాళ్ళమై ఉంటాం అనమాట. కాబట్టి ఈ రెండు చాలా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒక నిర్ణయం మనకి సెల్ఫ్గా ఇండివిజువల్గా నిర్ణయిస్తే రెండో నిర్ణయం ఇద్దరు వ్యక్తులకి కూడా మంచి దారిని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అటువంటి బ్యాలెన్స్డ్ రీడింగ్ ఇది. మరి ఇటువంటి రీడింగ్ ఈ పండగ రోజున రావడం చాలా సంతోషకరం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయినప్పటికీ ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిలేషన్లో ఆ సమస్యను మనం అధిగమించాలంటే బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని, మనం ఉన్నటువంటి సిచ్యుయేషన్ బర్డెన్ కాకుండా ఒక ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని ఒక కమ్యూనికేషన్తో, ఒక యాక్షన్తో దాన్ని ముగించాలి. అది ఫస్ట్ థింగ్. రెండు, అది సాధ్యం కాదు అనుకున్నప్పుడు, అందులో మనం సాక్రిఫైస్ చేయవలసింది ఏదైనా ఉంది అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని దాన్ని సాక్రిఫైస్ చేసినట్లయితే మనకి ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది ఇద్దరి మధ్యన కూడా అనేటటువంటిది రెండవ ఆబ్జెక్ట్ అనమాట ఈ రీడింగ్లో. చాలా మంచి ఆబ్జెక్టు. అంటే రెండు దారులు కూడా మనకి చూపించినటువంటి ఆబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండు, చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని గమనించి మనం ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన గురించి మనం ఆలోచిస్తున్నాము, ఇతరుల గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇది యూనివర్స్లో ఒక స్టెప్ ఆఫ్ డెస్టినేషన్కి ఇవి రెండు సూత్రాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇది చాలా మంచి రీడింగ్ పండగ రోజున అని నేను అనుకుంటున్నాను. ఒక 2 కార్డ్స్ 3 కార్డ్స్ లేదా నేను వరాకల్ నుంచి తీస్తే మనకి ఏవి సలహా అడ్వైజ్ ఇస్తుందో చూద్దాం. నథింగ్ హెస్ గాన్ రాంగ్. నథింగ్ హెస్ గాన్ రాంగ్. హ్యావ్ ఫెయిత్. పే అటెన్షన్ టు సైన్స్. వెరీ గుడ్ ఇండికేషన్స్. ఒకటి, నథింగ్ హెస్ గాన్ రాంగ్. మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది తప్పుడు నిర్ణయం అయి ఉండదు. ట్రస్ట్ ది ప్రాసెస్. మనం ఈ ప్రాసెస్లో మనం వెళ్తున్నప్పుడు, అంటే మనం ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా దాని మీద మనం నమ్మకం ఉంచాలి. ఈ కనెక్షన్ అనేది డివైన్ కనెక్షన్ కాబట్టి మంచే జరుగుతుందని ఈ సందేశం అన్నమాట. రెండు, పే అటెన్షన్ టు సైన్స్. అంటే మనకి కొన్ని గుర్తులు ఏర్పడుతూ సైన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఇలా జరగచ్చు అని మన మైండ్, మనం ఎప్పుడైతే మన ఇంట్యూషన్ని, మనలో మన అంతరాత్మని మనం నమ్ముతామో ఖచ్చితంగా మనకి సైన్స్ అనేవి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆ సైన్స్ని, ఆ కోయిన్సిడెన్స్ని మనం గమనించినట్లయితే ఇంట్యూషన్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని మన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఉంటుంది. హ్యావ్ ఫెయిత్. మనం దాని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ది ఏంజల్స్ ఆర్ వర్కింగ్ బిహైండ్ ది సీన్ టు మేక్ దిస్ రిలేషన్షిప్ ఫ్లరిష్. మీకు సంబంధించినటువంటి ఏంజల్స్ ఈ యొక్క కనెక్షన్ని లేదా మీ రిలేషన్ని మరి ఫ్లరిష్ అవ్వడానికి, అంటే మంచిగా వికసింపజేయడానికి ఏంజల్స్ మీకు సహకరిస్తున్నారని గైడెన్స్ ఇది ఒరాకిల్ నుంచి మీకు అన్నమాట. కాబట్టి ఇందులో మంచే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రీడింగ్ని తీసుకోండి. చాలామందికి రెజనేట్ అయిందని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా మంచి పాజిటివ్ రీడింగ్. ఎక్కడ నెగిటివిటీ అనేది లేదు, ఎక్కడ రిగ్రెట్స్ అనేవి కూడా కనబడటం లేదనమాట. అంటే మనం సెల్ఫ్గా ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దాన్ని మనం నమ్మాలి. తర్వాత ఏంజల్స్ దాని కొరకు, మన కొరకు వర్క్ చేస్తున్నారని నమ్మాలి. మరొకసారి చెప్తున్నాను, రెండే వేస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, బర్డెన్, మన రిలేషన్ బర్డెన్ అని అనుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మనం మనకే అంతా తెలుసు అనుకునే గర్వంతో కాకుండా, ఇక్కడ ఈగోలు, గర్వాలు, తర్వాత నేనెంత నువ్వెంత ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ కూడా సప్రెస్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని కమ్యూనికేషన్తోనూ యాక్షన్తోనూ ముందుకెళ్ళడం అనేది ఒక దారి, ఒక వే. రెండోది, లేదు ఇందులో నేను
ఇమడలేకపోతున్నాను అన్నప్పుడు, ఇద్దరికీ బర్డెన్గా ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సాక్రిఫైస్ చేసినప్పుడు ఒక పీస్ వస్తుంది, స్థిరత్వం వస్తుంది, దారులన్నీ కూడా బాగుంటాయి. ఏమైనప్పటికీ యూనివర్స్ నుంచి మనకి ఒరాకల్ నుంచి గైడెన్స్ ఏంటంటే ఇది డివైన్ కనెక్షన్ కాబట్టి ఏంజల్స్ మీ కొరకు వర్క్ చేస్తున్నారు. ఇది మీరు నమ్మండి. మీ యొక్క రిలేషను ఖచ్చితంగా వికసింప చేయబడి మీరు చాలా హ్యాపీగా ఉంటారు అన్నది ఒరాకల్ నుంచి గైడెన్స్ అన్నమాట. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు లైక్ చేయండి, మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి అందరికీ కుటుంబ సమేతంగా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.